వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ. మా పిల్లలకైతే స్కూల్లో స్పోర్ట్స్ డే అన్నమాట. యాక్చువల్లీ ఈ స్పోర్ట్స్ డే ఎప్పుడో జరగాల్సిండే, కానీ రెయిన్స్ వల్ల పోస్ట్‌పోన్ చేశారనమాట. ఇంకా వేరే డేట్ అయితే ఫిక్స్ చేశారు. మళ్ళీ ఆ డేట్‌కి కూడా వర్షాలైతే పడుతున్నాయండి. ఇంకా నేనైతే టైం 8:30 అవుతోంది. ఇంకా రెడీ అవుదామా? అవ్వకూడదా? అని ఆలోచిస్తూ ఉన్నాను. టైం అయితే అవుతోంది కానీ వర్షం అయితే పడట్లేదు. ఇంకా క్లైమేట్ చూడండి ఎలా ఉందో, ఒకటే గాలి. కంపల్సరీ వర్షం అయితే పడుతుందన్నట్టుగా ఉందన్నమాట క్లైమేట్. సరే ఇంకా రెడీ అయ్యేసి అయితే బయలుదేరేద్దాం. తర్వాత వర్షం పడితే తర్వాత సంగతి తర్వాత చూద్దామని ఇంకా నేను మా పిల్లలైతే రెడీ అయ్యేసి బయలుదేరేసామన్నమాట. ఇంకా మా పిల్లలిద్దరైతే ఆటో ఎక్కంగానే ఇంకా విండో సీట్‌కి ఒక్కటే గొడవ అండి పొద్దున్నే. ఇంకా మా పిల్లల గురించి మీకు తెలిసిందే గదా! ఒక్కటే గొడవ అన్నమాట. ఇంకా టైం అయితే 9:00 అలా అవుతోంది. మాకొక సైడ్ అయితే అడ్రస్ తెలియదు. ఇంకా అడ్రస్ తెలీదు, కానీ ఎలానో ఫైనల్‌గా రీచ్ అయిపోయామన్నమాట. అడ్రస్ ఉంది, కానీ ఎప్పుడు నేను ఈ ఏరియాకైతే రాలేదు. ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఇంకా ఫైనల్‌గా వచ్చేసాము. ఇంకా మాకన్నా ముందే చాలామందయితే ఇంకా స్టేడియంకొచ్చేసారన్నమాట. ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్‌గా సూపర్‌గా ఉంది. నేనైతే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. ఎక్కడ వర్షం పడుద్దో, ఇంకా వర్షం పడిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది గదా అన్నట్టుగా. ఫైనల్లీ ఇంకా లాస్ట్ వరకు వర్షం అయితే పడలేదండి. థాంక్ గాడ్ అనుకున్నానైతే. ఇంకా మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఒకటే ఎంజాయ్‌మెంట్ అనమాట. మా చిన్న పాప అయితే ఆల్రెడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే ఆడుతూ ఉంది. ఇంకా పక్కన గూడా లేదు జూడండి మీరే. ఎప్పుడో దిగేసింది తను నా పక్కన నుంచి. ఇంకా మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఫైనల్‌గా స్పోర్ట్స్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ ప్రోగ్రామే ఇంకా మార్చ్ ఫాస్టింగ్ అనమాట. చాలా బావుండింది చూడ్డానికైతే. ఇంకా 4 హౌసెస్ అండి. రెడ్, యెల్లో, బ్లూ, బ్రౌన్ అనమాట. ఇంకా చాలా బాగా చేశారు. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా స్పోర్ట్స్ డే అయితే అటెండ్ అయ్యాను. చాలా అంటే చాలా బావుండింది. పిల్లలు గూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే డ్రిల్లు ఇంకా రన్నింగ్ రేస్ కాంపిటీషన్‌లో అయితే పార్టిసిపేట్ జేస్తోంది. గాబట్టే ఇంకా రావాల్సొచ్చింది నాకైతే. లేకపోతే ఇంక వర్షం పడుతుందనుకోని నేనైతే వచ్చుండేదాన్ని కాదు. ఇంకా చూసారు గదా! ఇక్కడి నుంచి చూడ్డానికి ఎంత అందంగా చాలా బావున్నారు గదా పిల్లలైతే. మార్చ్ ఫాస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎల్‌కేజీ, యూకేజీ డాన్స్ అనమాట. పిల్లలు రెడీ అయ్యేసి చక్కగా క్యూట్‌గా కూర్చున్నారు. ఇంకా గాలి చూసారా ఎలా కొడుతోందో! కంపల్సరీ ఎవ్వరికన్నా అర్థమైపోతుంది ఇంకాసేపట్లో వర్షం పడుతుంది అని. కానీ వర్షం అయితే పడలేదండి. సో, నాకొక సైడ్ టెన్షన్‌గానే ఉన్నిందనమాట. ఇంకా నెక్స్ట్ వర్షం పడితే ఏం జేయాలి అన్నట్టుగా ఒక సైడ్ ఆలోచిస్తూ ఉన్నాను. ఒక సైడ్ అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉన్నాననమాట. ఇంకా ఇక్కడైతే ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలైతే క్యూట్‌గా డాన్స్ అయితే చేసేస్తున్నారు గదా! ఇంకా మా చిన్న పాప కూడా ఇంకా ఎల్‌కేజీ, యూకేజీ ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క కాంపిటీషన్‌లో అయితే పార్టిసిపేట్ చేసేది. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ స్టాండర్డ్ ఏంటో ఈసారైతే తననైతే ఎందులో సెలెక్ట్ చేయలేదు. ఓన్లీ ఎల్‌కేజీ, యూకేజీకి మాత్రమే డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారనమాట. ఇక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకంతా ఏం కాంపిటీషన్స్ అయితే పెట్టలేదు. మేబీ పెట్టుంటే సెలెక్ట్ చేసుండేవాళ్ళేమో. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మాయి అయితే డాన్స్ కాదండి. ఇది డ్రిల్ కాంపిటీషన్ అనమాట. తను లాస్ట్‌లో ఉంది. ఇంకా హైట్ ఉన్న పిల్లల్ని ఎప్పుడు లాస్ట్‌లో అయితే పెట్టేస్తారు గదా! అది మనందరికీ తెలిసిందే గదా! ఇంక తనైతే వచ్చి "మమ్మీ నేనెక్కడున్నాను వీడియో చూయించు" అనింది. పాపం లాస్ట్‌లో ఉంది. నేనైతే ఎంతనో ట్రై చేశాను గానీ, ఇంకా తనైతే అందులో కవర్ అవ్వలేదండి. వెనకాలుంది. సో, చాలా బావుండిందనమాట ఈ డ్రిల్ గూడా. యాక్చువల్లీ అయితే ఎన్ని ప్రాక్టీసులు చేశారోనండి. అంటే మేము అప్పుడప్పుడు ఊరికెళ్ళిపోయాం గదా! అప్పుడు వాళ్ళు మిస్ అయితే ఫోను జేసి ఇంకా ఎప్పుడొస్తారని అడుగుతూనే ఉన్నారనమాట. ఇంకా అంతగా కష్టపడ్డారు ఈ డ్రిల్ కోసం. చాలా చేశారు పిల్లలైతే. ఇంకా ఫైనల్‌గా రన్నింగ్ రేస్ గూడా పెట్టారండి. కానీ ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. ఇందులో యాడ్ చేయలేదు నేనైతే.
ఇంకా మా పెద్దమ్మాయి అయితే సెమీ ఫైనల్ వరకు వచ్చేసింది. ఇంకా ఫైనల్‌లో హ్మ్. జస్ట్ మిస్‌లో పోయిందనమాట. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకా పార్టిసిపేషన్ వరకి ఓకే. ఇంకా ప్రైజ్ అయితే చిన్న పిల్లలకి మా ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి కూడా ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మా చిన్న పాప అయితే తనకైతే ప్రైజ్ రాలేదని ఏడుస్తూ ఉంది. నేను చెప్పాను, "ఎందులోనన్నా విన్ అయితేనమ్మా ప్రైజెస్ ఇస్తారు. అందరికి ఇవ్వరని" చెప్పి ఇంకా అలా అలా చెప్పి తననైతే కూల్ చేశానన్నమాట. ఇంకా ఇక్కడైతే ప్రైజెస్ అయితే ఇస్తూ ఉన్నారండి. క్లైమేట్ అయితే చూసారు కదా! ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. వర్షం అయితే పడలేదు. ఇంకా ఫైనల్‌గా స్పోర్ట్స్ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. చాలా చిన్న వీడియోనే అనమాట. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.